టాటా ఐపీఎల్ 2026 లో క్వాలిఫైయర్ 1 రేపు జరగబోతుంది అనమాట. ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఎవరు గెలుస్తారని చాలా మంది మైండ్ లో అయితే రన్ అవుతా ఉంటుంది. జస్ట్ కొద్దిగా రెండు టీమ్స్ నుంచి కూడా కొద్దిగా డీకోడ్ చేసి ఎవరు గెలుస్తారనేది మనం అంచనా అయితే వేద్దాం అనమాట. ముందుగా జీటీ టీం గురించి అయితే డిస్కస్ చేద్దాము. జీటీ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడదాం. బ్యాటింగ్ ఆర్డర్ లో కనుక చూసుకుంటే శుభం గిల్, జాస్ బట్లర్, అలాగే సాయి సుదర్శన్ టాప్ 3లో వీళ్ళు అన్బీటబుల్ గా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నారు. ఇది బాగా మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇప్పటి వరకు అన్ని ఐపీఎల్ మ్యాచెస్ గనక చూసుకుంటే, కంప్లీట్ మ్యాచెస్ గనక చూసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వీళ్ళు అసలు టాప్ ఆర్డర్ దాటి వెనకాల మిడిల్ ఆర్డర్ కి ఛాన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు దాకా కూడా. అసలు ఫుల్ ఆన్ హై హిట్టింగ్ బ్యాటింగ్ ఆడుతున్నారు. ఫుల్ హై స్ట్రైక్ రేట్స్ తో ఉన్నాయి వీళ్ళ మ్యాచెస్ అన్ని కూడా ప్రీవియస్ గా చూసుకుంటే. సో దాని మూలాన ఏంటంటే రేపు ఆర్సీబీకి చాలా గట్టి పోటీ అనే చెప్పాలి. మిడిల్ ఆర్డర్ కనుక చూసుకుంటే జీటీ మిడిల్ ఆర్డర్ ఇప్పటి వరకు కూడా ఎక్కువ మ్యాచెస్ ఎవ్వరు కూడా ఆడలేదు. టాప్ ఆర్డరే కంప్లీట్ చేసేసారు. వెనక వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ రన్సే. అందులో మెయిన్ గా మనం మాట్లాడుకుంటే వాషింగ్టన్ సుందర్ మినహాయించి మిగతా వాళ్ళు కనుక చూసుకుంటే అంత జీరో అన్నమాట. ఎవ్వరు కూడా హీరోస్ లేరు. సో టాప్ ఆర్డర్ 3 ఒక ఎత్తు అయితే, ఈ మిడిల్ ఆర్డర్ లో వచ్చే వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఒక ఎత్తు. సో వీళ్ళ నలుగురు తప్ప జీటీలో ఎక్కువగా రాణించే వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరు లేరు మిడిల్ ఆర్డర్ లో. కానీ బౌలింగ్ కనుక చూసుకుంటే జీటీ బౌలింగ్ ఎలా ఉంది? జీటీ బౌలింగ్ పిచ్చెక్కిచ్చేస్తుంది. అందులో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన పేర్లు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు సిరాజ్ అయితే, ఇంకొకళ్ళు రబడా. ఎక్కువ డాట్ బాల్స్ వేసింది కూడా వీళ్ళిద్దరే అన్నమాట ఈ ఐపీఎల్ 2026 లో. అందరికీ తెలిసిందే. అది కాక పవర్ ప్లేలో 6 ఓవర్లు వీళ్ళే వేసేస్తారు. వీళ్ళు వేసే 6 ఓవర్ల పవర్ ప్లే కూడా అసలు మామూలుగా ఉండదు. ఎక్కువ వికెట్స్ ఖచ్చితంగా 2 or 3 వికెట్స్ ఖచ్చితంగా పడిపోతాయి పవర్ ప్లేలోనే. అండ్ అలాగే డాట్ బాల్స్ వేస్తారు. ఎక్కువ బౌండరీస్ కూడా ఇవ్వనివ్వరు అనమాట. సో ఇంత టఫ్ బౌలింగ్ అయితే ఫస్ట్ 6 ఓవర్స్ లోనే మనకి ఎదురైపోద్ది ఏ అపోజిషన్ అయినా సరే. తర్వాత వచ్చే బౌలర్స్ స్పిన్నర్స్ వస్తారు, అలాగే హోల్డర్ వస్తాడు, రషీద్ ఖాన్ వస్తాడు. సో మళ్ళీ ఇంకొకళ్ళు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఖాన్ కూడా వస్తాడనమాట. సో వీళ్ళందరూ కనుక చూసుకుంటే మిడిల్ ఆర్డర్స్ అన్ని కూడా ఆపేస్తారు. ఆల్మోస్ట్ మిడిల్ ఆర్డర్స్ అన్ని కూడా వీళ్ళ చేతిలోనే ఉంటాయన్నమాట. అసలు బౌలర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5 బౌలర్స్. మళ్ళీ ప్రసిద్ధ కృష్ణ ఉంటాడు ఇందులో. ఒక పక్కన సిరాజ్, రబడా, హోల్డర్, ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, అండ్ అలాగే ప్రసిద్ధ కృష్ణ. 5 బౌలర్స్ పెట్టుకుని మ్యాచ్ ఆడుతున్నారు. ఏ ఐపీఎల్ టీము కూడా 5 బౌలర్స్ ని పెట్టుకుని ఆటల మ్యాచ్ అంటే మీరు అర్థం చేసుకోండి అసలు ఎంత హైలైట్ గా ఆడుతున్నారు. స్పిన్నర్స్ లో చూసుకుంటే రషీద్ ఖాన్. ఎక్కడన్నా సరే టఫ్ బౌలింగ్ కనబడుతుంది, కానీ పేర్లన్నీ కూడా ఎక్కువ డాట్ బాల్స్ వేసే వాళ్ళ కనబడుతున్నారు, కానీ రన్స్ ఎక్కించే వాళ్ళు మీకు ఎవ్వరు కనబడరు జీటీలో. చాలా తక్కువ, చాలా రేర్ కేసెస్ చూస్తాం. సో అదనమాట రేపు జరిగే ఆ జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో మెయిన్ గా నా ప్రకారంగా అప్పుడే చెప్పేస్తానండి. ఆర్సీబీ గురించి కూడా మాట్లాడి లాస్ట్ లో చెప్తా. ఇప్పుడు ఆర్సీబీ గురించి చూద్దాం. మీరు ఆర్సీబీ గురించి చూస్తే విరాట్ కోహ్లీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచెస్ అన్ని కనుక చూసుకుంటే. అయితే ఇక్కడ సాల్ట్ ఇంజురీ కారణంగా జాకోబ్ బెత్తెల్ వచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా మాక్సిమం రేపు సాల్ట్ వస్తాడు మ్యాచ్ లోకి. అయితే ఈ జాకోబ్ బెత్తెల్ సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేదు. చాలా మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చారు. ఓకే, అతను అయితే డెఫినెట్ గా తీసుకోరు, అది 100% షూర్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో వెంకటేశ్వర్కి ఛాన్స్ ఇచ్చారు మెయిన్ ప్లేయర్ కింద. సో విరాట్ కోహ్లీ అండ్ వెంకటేశ్వర్ ఎలా అయితే చూసామో మేబీ రేపు సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీని చూస్తాం. సో స్టార్టింగ్ కూడా పవర్ ప్లేలో సాల్ట్ గనక నుంచుంటే, అంటే తను స్టాండర్డ్ గా ఉంటాడా అంటే చెప్పలేం. స్టాండర్డ్ ఉండిపోయాడంటే ఖచ్చితంగా 50+ స్కోర్ చేస్తాడు, తర్వాత అవుట్ అవుతాడు తప్ప. లేదంటే స్టార్టింగ్ లోనే అవుట్ అయిపోతాడు. వితిన్ 10 balls లోనే అవుట్ అయిపోయి పెవిలియన్కి వెళ్ళిపోతాడు. సో మనకి స్టార్టింగ్ లోనే అర్థమైపోయింది. అది కాక చాలా గ్యాప్ నుంచి వస్తున్నాడు కాబట్టి మేబీ ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఆ పిచ్ అనలైజ్ని బట్టి. అండ్ వీళ్ళు వేసే ఒకవేళ కనుక ఫాస్ట్ బౌలింగ్ వేస్తే ఖచ్చితంగా కొడతాడు సాల్ట్ అయితే. ఒకవేళ బాల్ మూవ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది, ఆఫ్ కటర్స్ పడుతున్నాయి అంటే సాల్ట్ మేబీ కొంచెం టఫ్ అవుతుంది, స్లోగా ఆడతాడు. సో ఇది సీక్వెన్సెస్. ఇంకా ఫస్ట్ 1 down కనుక చూసుకుంటే దేవదత్ పడిక్కల్ అసలు చాలా తక్కువ బాల్స్ కి ఎక్కువ రన్స్ కొట్టేసి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు. కన్సిస్టెన్సీగా 1 down లో దేవదత్ పడిక్కల్ ఆర్సీబీ టీమ్ కి ఎప్పుడు ఉన్నాడు, రేపు కూడా మాక్సిమం ఉంటాడు. రజత్ పటిదార్ లాస్ట్
హాఫ్ సెంచరీ చేశాడు, కానీ అది అంత హై స్ట్రైక్ రేట్ ఏం కాదు. ఒక 140-130 స్ట్రైక్ రేట్తో ఆడాడు. దాని ముందు మ్యాచెస్ చూసుకుంటే కొద్దిగా ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్, అంత స్టార్టింగ్ మ్యాచెస్లో చూసుకుంటే కనుక బాగా ఆడాడు. సో రేపు క్వాలిఫైయర్ 1 చాలా గట్టిగా ఆడాల్సిన మ్యాచ్. అసలు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాల్సిన మ్యాచే కాదు. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మిస్టేక్స్ చేయకుండా చాలా బాగా ఆడాలి. జీటీకి కానీ ఆర్సీబీకి కానీ వర్తిస్తుంది అనమాట. ఇది మాత్రం మెయిన్. అయితే రేపు పటిదర్ ఎంతవరకు రాణిస్తాడనేది చూద్దాం. లాస్ట్ మ్యాచ్ ఆల్రెడీ హాఫ్ సెంచరీ స్కోర్ చేసి ఉన్నాడు కాబట్టి ఫామ్లోనే ఉన్నాడు. బాగా అనలైజ్ చేసి బాల్స్ ఆడుతున్నాడు. కాకపోతే 6 ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నాడు. 4 స్కోర్ చేస్తున్నాడు కానీ 6 స్కోర్ చేయకపోతున్నాడు. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితే ఎప్పుడైనా సరే హై స్ట్రైక్ రేట్, హై స్కోరింగ్ ఉండాలంటే రజత్ పటిదర్ మిడిల్ ఓవర్స్ లో ఉంటాడు కాబట్టి ఆ టైంలో వచ్చే స్పిన్నర్స్ ని కానీ బౌలర్స్ ని కానీ ఎంత బాగా హ్యాండిల్ చేయగలిగితే 6-4తో ఆర్సీబీ స్కోర్ అనేది బాగా ముందుకెళ్తుంది. ఇది ఒకటి. రజత్ పటిదర్ తర్వాత చూసుకుంటే జితేష్ శర్మ ఇప్పటి వరకు కూడా ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదు. మేబీ రేపు టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోతే మిడిల్ ఆర్డర్ లో ఆడాల్సిన 2 పేర్లు ఉన్నాయి. ఒకళ్ళు కాదు, 2 పేర్లు ఉన్నాయి. ఒకటి జితేష్ శర్మ బాగా ఆడాలి, సెకండ్ ఏంటంటే షెపర్డ్ కూడా ఆడాలి. కానీ షెపర్డ్ రేపు ఉంటాడా లేడా అని తెలీదు. ఒకవేళ సాల్ట్ వస్తే వెంకటేశ్వర్ని పెట్టి షెపర్డ్ని తీసేయచ్చు మేబీ. లేదు అనుకుంటే వెంకటేశ్వర్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంచొచ్చు, షెపర్డ్ని టీంలో తీసుకోవచ్చు బౌలింగ్ కోసం అంటే. కానీ బౌలింగ్ అంత పెద్దగా కూడా ఏం వేయట్లేదు. తీసుకునకుండా నా సైడ్ నుంచి అయితే తీసుకోవద్దని అనుకుంటున్నాను నేనైతే. నిజంగా అంత బాగా పెర్ఫామ్ చేసేవాడైతే లాస్ట్ 2 మ్యాచెస్ చివరి దాకా వచ్చిన మ్యాచెస్ 2 గెలిపించేవాడు. సో అంత పెర్ఫార్మెన్స్ లేదు కాబట్టి వెంకటేశ్వరే కరెక్ట్. స్టార్టింగ్ 2 మ్యాచెస్ కనుక చూసుకుంటే లాస్ట్ ఆడిన 2 మ్యాచెస్ ప్రతిదీ కూడా చాలా బాగా ఆడాడు. సో వెంకటేశ్వర్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ఇన్ ప్లేస్ ఆఫ్ షెపర్డ్, ఒక ఆల్రౌండర్ కింద. సో అదనమాట నా ఒపీనియన్ అయితే అది. ఇంకోటి కృణాల్ పాండ్యా బౌలింగ్ లో ఎక్కువ పెర్ఫార్మెన్సెస్ చూపించలేదు ఈ సీజన్, ఎక్కువ రాణించలేదు. కానీ బ్యాటింగ్ లో అయితే మరీ అంత చెప్పను కానీ ఒక 60% చాలా బాగా ఆడాడు. ఒక మ్యాచ్ చాలా ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్ కీ ప్లేయర్ గా మారాడు. అది మాత్రం ఒప్పుకోలేదా? ఓకే, డన్. ఇంకా తర్వాత చూసుకుంటే బౌలర్స్ లో కనుక చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఆర్సీబీకి. సో ఇతను ది బెస్ట్ బౌలర్ అని చెప్తాను నేనైతే. రేపు జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ పెర్ఫార్మెన్స్ చూస్తాం. లాస్ట్ మ్యాచ్ లో ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు, కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా కట్టడి చేస్తాడు, అది మాత్రం ఫర్ షూర్. అండ్ హేజల్వుడ్ చూసుకుంటే హేజల్వుడ్ లాస్ట్ మ్యాచ్ కొద్దిగా బాగా వేసాడు. ఫస్ట్ ఓవర్స్ అనుకునే లోపే తర్వాత 2 ఓవర్స్ కొట్టించేసాడు, రన్స్ ఇచ్చేసాడు. సో మేబీ హేజల్వుడ్ ఒక 10 మ్యాచ్లు ఆడితే అందులో ఒక 4 మ్యాచెస్ వరకే బాగా వేసాడు. మిగతా మ్యాచెస్ అన్ని కూడా స్కోర్ ఇచ్చేసాడు అనమాట. కానీ రేపు ఎలా పెర్ఫామ్ చేస్తాడనే చూడాలి. మేబీ ఆన్ అండ్ ఆఫ్ కిందే ఉంటుంది. ఎక్కువ వికెట్స్ కాదు, ఎక్కువ స్కోర్ కాదు, ఒక మినిమల్ గా వేస్తాడని చెప్పైతే నేను అనుకుంటున్నాను రేపు ఆడే పిచ్ లో మెయిన్ గా. ఇంకా ఒకవేళ కనుక షెపర్డ్ని ఆడిస్తే స్కోర్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ వికెట్స్ తీస్తున్నాడు, కానీ అది అంత వాల్యుబుల్ ప్లేయర్ అయితే కాదు ఆర్సీబీ టీంకి. ఎందుకంటే బౌలింగ్ వేసినప్పుడు ఎక్కువ స్కోర్స్ ఇచ్చేస్తున్నారు, అది చాలా మైనస్ అవుద్ది. మాక్సిమం షెపర్డ్ని అవాయిడ్ చేస్తే బెస్ట్. ఒకవేళ పెట్టుకుంటే మాత్రం మ్యాచ్ మటాషు, అది మాత్రం కన్ఫర్మ్. శ్రేయస్ శర్మ కూడా అంత పెద్దగా ఏం పెర్ఫామ్ చేయట్లేదు, అతను కూడా సేమ్ ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్. ఇక్కడ జీటీ వర్సెస్ ఆర్సీబీ కనుక కంపేర్ చేస్తే నీకు ఎక్కువ లాసెస్ అన్ని కూడా నాకు ఆర్సీబీలోనే కనబడుతున్నాయి, కానీ జీటీలో ఏం కనబడట్లా. టు బి ఫ్రాంక్, జీటీలో కనుక చూసుకుంటే కన్ఫర్మ్ వీడు ఆడతాడు, కన్ఫర్మ్ వీడు పెర్ఫామ్ చేస్తాడని లాస్ట్ అన్ని మ్యాచెస్ కన్సిస్టెన్సీగా ఉంది టీము. ఇక్కడ ఆర్సీబీ చూసుకుంటే ఒకడు ఆడితే ఒకడు ఆడు బౌలింగ్స్ రన్స్ ఇచ్చేస్తారు భువనేశ్వర్ కుమార్ తప్ప. సో అలా ఉందన్నమాట. ఇలా టీం ఉన్నప్పుడు మెయిన్ గా ఇలా ఆర్సీబీ టీం ఉన్నప్పుడు నేనైతే ఆర్సీబీ గెలుస్తుంది అని అయితే అనుకోవట్లా, కన్ఫర్మ్ అనుకోవట్లా. రేపు జరిగే మ్యాచ్ లో మాక్సిమం ఛాన్సెస్ అనేవి, హై ఛాన్సెస్ అనేవి జీటీ వైపే ఉన్నాయి, ఆర్సీబీ వైపు చాలా తక్కువ ఉన్నాయి. అది మాత్రం నిజం అంతే. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం కంపారిజన్ చేస్తే మీకే అర్థమైపోద్ది రియాలిటీ. ఒకవేళ ఆర్సీబీ గెలవాలంటే ఆ స్కోర్ అనేది ఆకాశానికి ఉండాలి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితే, లేదు సెకండ్ ఇన్నింగ్స్ ఆడితే చేసి చేయాలి. ఎందుకంటే ఈ మధ్య వికెట్లు ఎక్కువ పడిపోతున్నాయి. స్టార్టింగ్ లో ఉన్నంత స్టాండర్డిటీ అది ఒక్కొక్క మ్యాచ్ బై మ్యాచ్ తగ్గుతూ వచ్చింది తప్ప పెరుగుతా రాలేదు ఎక్కడ. స్టార్టింగ్ లో 250 కొట్టేశారు స్టార్టింగ్ లో, అక్కడ నుంచి ఒక 4-5 మ్యాచ్లు దుమ్ము దులిపేసింది ఒప్పుకుంటా.
తర్వాత మ్యాచెస్ అన్నీ కూడా ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ ఓడిపోయింది. తర్వాత స్కోర్ కొట్టడానికి ఇబ్బంది పడుతుంది. సో అంత దాకా వచ్చింది అనమాట. సో రేపైతే నేను ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పనైతే అనుకోవట్లేదు. టు బీ ఫ్రాంక్, ఓన్లీ జీటీ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే జీటీ ఇప్పుడు వరకు ఉన్న పర్ఫార్మెన్స్ బట్టి చెప్తున్నా, పర్ఫార్మెన్సెస్ బట్టే కంపేర్ చేస్తున్నా. నేను ఖచ్చితంగా డిక్లేర్ చేసేట్లా. మేబీ రేపు ఆర్సీబీ టీమ్ పెర్ఫార్మెన్సెస్ కనుక అప్పుడు డీసీతో ఆడినట్టు కనుక ఆడింది అనుకో, ఆర్సీబీ గెలవచ్చు. అది మన చేతుల్లో లేదు. అది పిచ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్యాచెస్ మెయిన్గా డ్రాప్ చేయకూడదు, ఇది కూడా మెయిన్ పాయింట్. అండ్ ఫీల్డింగ్ బాగా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి మ్యాటరే. క్యాచెస్ డ్రాప్స్ చూస్తున్నాం, బౌలింగ్ సరిగ్గా చేయట్లేదు, రన్ స్కోర్ చేస్తున్నారు. బ్యాటింగ్లో కూడా ఎక్కువ స్కోర్ చేస్తున్నారా, హై స్కోరింగ్ ఏమైనా ఉందా అంటే చాలా తక్కువ పేర్లే ఉన్నాయి తప్ప అందరూ ఆడట్లేదు. సో ఇది మాత్రం కొద్దిగా డిఫికల్ట్గానే ఉంటుంది ఆర్సీబీకి. రేపు మ్యాచ్ అయితే 80% జీటీ వైపే ఉంటుంది, 20% మాత్రమే ఆర్సీబీ. ఇది నా ప్రకారంగా అదనమాట. మీరు ఎవరు గెలుస్తా అనుకుంటున్నారో కమెంట్లు అయితే చెప్పండి. రేపు మ్యాచ్ అయిపోయాక మళ్ళీ రివ్యూ అండ్ ఎలిమినేటర్ ప్రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హేట్ రూపేష్, సైనింగ్ ఆఫ్.